వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. సిఐ సతీష్ కుమార్ మృతికి నిరసనగా జిల్లా స్థాయిలో జరుగుతున్న నిరసన ర్యాలీకి మద్దతుగా వెళ్లిన బెడంగనపల్లి నియోజకవర్గం కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం. ఈ సందర్భంగా రాజవిహార్ సర్కిల్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్తూ మధ్యలో సర్కిల్లో మానవహారంగా ఏర్పడి సతీష్ కుమార్ మృతికి నిరసనగా నినాదాలు చేస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రవీంద్ర విద్యా సంస్థల అధినేత గూడూరు పుల్లయ్య మాట్లాడుతూ సతీష్ కుమార్ ఘటన చాలా బాధాకరం. అదేవిధంగా ఈ సంఘటన దాదాపు 4 రోజులు కావస్తున్నా ఇంకా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఒక సామాన్య మానవుడు ఎక్కడైనా అనుమానాస్పదంగా చనిపోతే స్పందిస్తూ 2 లక్షల నుంచి 5 లక్షల వరకు ప్రకటించే ప్రభుత్వం ఒక ఉన్నత అధికారి హత్య కాబడితే ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఎక్స్ గ్రేషియా ప్రకటించకపోవడం చాలా బాధ్యతారహితంగా ఉందన్నారు. ఆ హత్యకు సంబంధించి ఇంకా ఎలాంటి ప్రకటన చేయకపోవడం చాలా బాధాకరం. ప్రభుత్వం వెంటనే స్పందించి సతీష్ కుమార్ కుటుంబాన్ని ఆదుకోవాలని, ఆ కుటుంబంలో ఎవరికో ఒకరికి గ్రూప్ 1 గాని గ్రూప్ 2 అధికారిగా ఉద్యోగ భరోసా కల్పించాలని, 5 కోట్ల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని కోరడం జరిగింది.